రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచి ఉన్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము, ఎండిపోయిన నేలవలె వేచి ఉన్నాము. నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము. కాలిపోక కమలకుంద కాయము రాజా, కాలిపోక కమలకుంద కాయము రాజా. ఈ దినం పూజా బలిని సమర్పించేవారు బాసాని మాణిక్యమ్మ, జోజిరెడ్డి, రోజమ్మ మరియు చిన్నపరెడ్డి. ఆత్మశాంతి కొరకు పూజను అర్పించేవారు రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఉండ్రాల శౌరి ఆత్మశాంతి కొరకు మరియు వారి కుటుంబంలోని సమస్యలను తొలగిపోవాలని మరియు వారి ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవాలని అర్పించేవారు మేరీ. సిస్టర్ మేరీ షీలా మంచి ఆరోగ్యం కొరకు సమర్పించేవారి వారి కుటుంబ సభ్యులు. ఉత్తరించు స్థలముల్లోని ఆత్మలు దేవుని కృపను పొందినట్లుగా పూజను అర్పించేవారు సెయింట్ ఆన్ సిస్టర్స్ ఆఫ్ ఫిరంగపురం. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండటకును నిన్ను ఎన్నుకొంటిని అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఎంతో గొప్ప దినం, సుదినం. ఎందుకంటే ఈనాడు ప్రతినిత్యము మనతో పాటు ప్రార్థన చేస్తున్నటువంటి, మనలను ప్రార్థనలో నడిపిస్తున్నటువంటి ఫాదర్ సిరిల్ ఎస్విడి గారు తన 27 సంవత్సరాలు యాజక జీవితంలో పూర్తి చేసుకొని 27th ఆర్డినేషన్ యానివర్సరీ డేను ఈరోజు కొనియాడుచూ ఉన్నారు. ఫాదర్ గారి కోసము ఆ దేవునికి మనము కృతజ్ఞతలు తెలుపుదాం. ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రభు ఫాదర్ గారిని తన సేవలో వాడుకొని ఎంతో మందిని ఆయన దైవత్వములో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని ఒక ఆయుధముగా వాడుకొని ఎంతోమంది బిడ్డలను తన వద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఎంతోమంది హృదయాలను కడిగి పరిశుద్ధాత్మతో వారిని అభిషేకిస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజా బలిలో దేవుడు ఆ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యములు దయచేసి ఆయనను దండిగా మెండుగా ఆశీర్వదించి సదా కాచి కాపాడాలని, ఆ పవిత్రాత్మ అనుగ్రహములతో పవిత్రాత్మ వరములతో ఆయనను ఇంకా అభిషేకించి దేవుని సేవలో అనేక ఆత్మలను రక్షించే భాగ్యాన్ని ఫాదర్ గారికి దయచేయాలని, ఇంకా అనేక మంది బిడ్డలను ప్రభువు వద్దకు తీసుకువచ్చేటువంటి వరాన్ని ఫాదర్ గారికి దయచేయాలని, ఫాదర్ గారి యొక్క బంధుమిత్రాదులందరినీ కూడా ప్రభు దీవించి కాచి కాపాడాలని, ఫాదర్ గారు ఈ యొక్క ముత్తంగి కొరకు తలంచిన తలంపులన్నింటినీ కూడా ఆ ప్రభు నెరవేర్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఫాదర్ గారి కోసము ఈ దివ్య పూజా బలిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ జ్యోతిరాజు గారు 26 సంవత్సరాలు నా గురుతో జీవితంలో కంప్లీట్ చేసి 27వ సంవత్సరంలో ప్రవేశించే ఈ భాగ్యం ప్రభు నాకు ఇచ్చినటువంటి
ఈ సమయంలో నా గురించి దేవునికి విజ్ఞాపన చేసి దేవుడు నా ద్వారా ఈ కేంద్రమును దీవించాలని, మీ అందరికీ దీవెనగా నేను ఇంకా గురువుగా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు జీవించబోతున్నానో అన్ని రోజులు ప్రభు కోసం జీవించాలని మంచి మాటలు చెప్పి, ఈ గడియలో వయస్సులో చిన్నవారైనా గురుపట్టాభిషేకం పొంది 1 సంవత్సరం కాకపోయినా నాతో పాటు ఈ రోజులలో ఇక్కడ ఉండి నాకు తోడుగా ఉంటున్నటువంటి జ్యోతిరాజు గారిని ప్రత్యేకంగా నేను దేవునికి అర్పించి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ముత్తంగి కేంద్రంలో ఉన్నటువంటి గురువులందరి తరఫున, సిస్టర్స్ అందరి తరఫున, ఇన్మేట్స్ అందరి తరఫున, ఇక్కడ పనిచేసే బిడ్డల తరఫున, వాలంటీర్స్ తరఫున, మరి ఇక్కడ ప్రార్థన వీరులందరి తరఫున, ప్రసంగాలు చెప్పే దేవుని దైవజనులు అందరి తరఫున, యూత్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ టీవీ పరిచర్యలో సహాయం చేస్తున్న ప్రతి అందరి తరఫున, ఆంధ్ర తెలంగాణ గురువులు కన్యాస్త్రులు ప్రజలందరి తరఫున ఫాదర్ గారు రిప్రజెంటేటివ్గా నా కోసం మీ అందరినీ ప్రార్థన చేయమని అడిగిన దానికి ప్రత్యేకంగా నేను రుణపడి జీవించాలని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి. అలాగే మన ముంబై కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియస్ తన యొక్క లేఖలో కొన్ని దినముల ముందు ప్రజలందరినీ మనం దీవించడానికి ఉపవాస ప్రార్థన చేయాలి, ప్రజలు కన్నీళ్లు తుడవబడాలి, ఈ వేదన తొలగిపోవాలి, ప్రజలందరూ కోసం సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరినీ ప్రభు దీవించాలి, వ్యాక్సినేషన్ బాగా పని చేయాలి, ప్రజలందరికీ చికిత్సనిచ్చే వారికి దేవుడు సహాయపడాలి, వేదన దుఃఖం మధ్యలో వారి జీవితంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారిని దేవుడు ఓదార్చాలి. ఇలా ఎన్నో ఉద్దేశములను మనకు పంపించి ఇప్పుడు జరుగుతున్న ఈ పూజలో 6:30 నుండి జరుగుతున్నటువంటి ఈ పూజలో తర్వాత 10 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యములు ఉపవాస క్రియల ద్వారా ప్రజలందరినీ దీవించాలని ప్రభు ఈ రోజున ఎన్నుకొన్నాడు. మధ్యాహ్నం యేసు ప్రభు కల్వరిగిరిలో ఊపిరిని విడిచిన సమాప్తమైనదని పలికిన ఆ సమయంలో జరుగుతున్న కరోనా సమయంలో కరుణ కొరకు విజ్ఞాపన ప్రార్థన, ఈ 3 ప్రోగ్రామ్సే ఈ రోజున గురుపట్టాభిషేకం రోజు ఉంటుందని 3 వ్యక్తులకు అంకితం చేయాలని అనుకున్నాను. కానీ ఈరోజు ఒక ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి, మరి ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టవాస గురువులందరికీ ప్రెసిడెంట్. ఆయన పలికిన మాట, ఫాదర్ గారండి, మీకు ఈరోజు టైం ఉంటే సాయం సమయమున 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ మఠవాస జీవితం జీవిస్తున్న గురువులు కన్యాస్త్రులందరికీ ఒక 2 గంటలు ఆరాధన నడిపించి మనమందరం కలిసి గురువులుగా కన్యాస్త్రులుగా ప్రజల వేదనను తొలగించడానికి ఇంతమంది గురువులు కన్యాస్త్రులు చేతులెత్తి మోకరించి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఎంత గొప్ప మేలులు జరుగుతాయో నాకు సహకరిస్తారా అని అడిగారు. నేను చెప్పాను, ఇది నాకు దొరికిన గొప్ప భాగ్యం. ఆయనకి చెప్పలేదు ఇది నా గురుపట్టాభిషేకం అని. కానీ ఈరోజు 4 కార్యక్రమములు ప్రభు నా గురుపట్టాభిషేకం రోజు ప్రజల కోసం ప్రార్థించే ఈ భాగ్యం, ఈ గొంతుకు దేవుడు శక్తినిచ్చాడు. నా నాలుకను ప్రభు బిడ్డల కోసం పాడటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి, నా కాళ్ళు చేతులు పనిచేసి గురువుగా ఈ సంవత్సరం కూడా నా జీవితాన్ని ప్రారంభించే భాగ్యమును ఈ 4 కార్యక్రమం ద్వారా ఉదయం 6:30 నుంచి మరి తర్వాత 10 గంటల నుండి తర్వాత 3 గంటల నుండి సాయం సమయమున 6 గంటలకు ఈ 4 కార్యక్రమాన్ని నేను పితా పుత్ర పరిశుద్ధాత్మ మరియ తల్లికి అంకితం చేస్తూ నా గురుపట్టాభిషేకం రోజు దేవుడు నన్ను యోగ్యుడిగా చేయాలని, మీకోసం ప్రార్థించుటకు నన్ను దేవుడు సిద్ధం చేయాలని నా పక్కన నిలబడి నా కోసం ఈ రోజులలో సహాయం చేస్తూ మ్యూజిక్ వాయిస్తూ పాడి స్తుతించి నాతో పాటు ఏకీభవించి నాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వటానికి పూజా బలి ద్వారా
వాక్య పరిచర్య ద్వారా నాకు సహకరిస్తున్న ఈ గురువుతో పాటు ఇద్దరు ఏకీభవించి ఈ పూజా బలిని అర్పిస్తున్నాం. నా బృందం నాతో పాటు ఈ 4 ప్రోగ్రాం మీకోసం సిద్ధం చేయటానికి నాతో పాటు వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు. వారి మంచి మనస్సును ప్రభు దీవించాలని కూడా ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థించండి. ఈ పూజలో ఫస్ట్ స్టెప్ ఎక్కుతాం. ఫస్ట్ స్టెప్ మనము ప్రార్థన చేయటానికి ముందు మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఈ దినమంతా ఉపవాస ప్రార్థన చేయాలని కార్డినల్ మనకు పలికినటువంటి మాట, మన అతిమేత్రాని వారు ఆ లేఖను పంపించి మనమందరం ఇలా ప్రార్థించాలని చేసిన మనవి. ఇవి ఫలించాలంటే ఏమి చేయాలని ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కి మనం ఈ రోజంతా ప్రార్థనలో గడపబోతున్నాం. ఈ 4 కార్యక్రమాన్ని నడిపించడానికి మాకు గురువులుగా దేవుడి జ్ఞానమును దయచేయాలని, మా బృందానికి కావలసినటువంటి ప్రత్యేక ఆరోగ్యమును దయచేయాలనియు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ ఈ ప్రపంచంలో ఉన్న ఈ మహమ్మారిని బంధించడానికే ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. కావున ఇంతమంది గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు మరి కారుణ్యం ప్రవగించి ఎంత గొప్ప కార్యం జరగాలో ఒకసారి దయచేసి సమయమంతా ఈ రోజంతా ప్రభుత్వం కేటాయించండి, ప్రార్థించండి. దానిలో మీ కుటుంబం కూడా ఉన్నదండి, మీ పిల్లలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ ప్రియమైన వ్యక్తులు ఉన్నారు. ఈ 4 కార్యక్రమముల ద్వారా దేవుడు ఈ పరిస్థితి నుండి ప్రజలందరినీ విముక్తి చేసి ప్రజలందరినీ దీవించే రోజుగా ఈ దినము మారాలని ప్రత్యేకంగా ఈ పూజలో మనం ప్రార్థించుకుందాం. చేతులు పైకి లేపి ప్రభుతో చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, పరలోక కిటికీలను తెరచి నీ ఆశీర్వాదమును ఉదయము నుండి సాయం సమయమున 8 గంటల వరకు జరగబోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములు ఉపవాస ప్రార్థనను గురువులు కన్యాస్త్రులకు ప్రజలందరికీ ఆశీర్వాదముగా మార్చు. చేతులెత్తి చెప్తాం, పరలోక కిటికలను తెరచి మమ్ము దీవించుము దేవా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి Open the doors and windows of heaven, Lord. Pour out your blessing, rain upon the people, Lord, on all the priests and nuns, on all the people in the world, Lord. అబ్రహాము ఈసాకును దీవించిన దేవా, మీ కుటుంబాలను దీవింపదిగిరావా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, ఈ కుటుంబాలను దీవింపదిగిరావా. పరలోక వర్షం ఆశీర్వాదం, పరలోక వర్షం ఆశీర్వాదం అందరిపై కురిపించు మా తండ్రి. అందరిపై కురిపించు మా తండ్రి. ఎక్కడ చూసినా వ్యాధి దేవా, ఎక్కడ చూసినా వ్యాధి దేవా, నీ గాయపడిన హస్తముతో దీవించుమయా. నీ గాయపడిన హస్తముతో దీవించుమయా. రక్తం కారుతున్న హస్తాలతో దీవించుమయా. రక్తం కారుతున్న హస్తాలతో దీవించుమయా. ఈ దినమంతా
మమ్ము ప్రార్థనలో ఈ దినమంతా మమ్ము ప్రార్థనలో నీ పరిశుద్ధ ఆత్మతో నడుపుము దేవా. నీ పరిశుద్ధ ఆత్మతో నడుపుము దేవా. దీవించుమా సమస్త మానవాలను, దీవించుమా bless the whole world Lord. మానవాళిను కాపాడుము భద్రంగా అతి భద్రంగా, ఆడుము భద్రంగా అతి భద్రంగా. స్తుతిస్తాం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినమంతా ప్రార్థన వాతావరణముతో ఈ ప్రపంచములో ఉన్న ప్రతి బిడ్డను రక్షించుటకు, భారతదేశమును కాపాడుకోవటానికి ఓ ప్రభువా, గురువులుగా కన్యాస్త్రులుగా ప్రజలుగా మేమే ఏకీభవించి చేస్తున్న ప్రార్థనకు యేసు ప్రభువా దయచూపుము, కరుణించుము, ప్రార్థనను ఆలకించుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. Glory to God, glory to God, glory to the Father, glory to God, Glory to God. చప్పట్లు Glory కొడుతూ, to clapping your the hands. Father. Praise the Father, praise Jesus, praise the Holy Spirit. To Him be glory forever. To Him be glory forever. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Glory to God, Glory to God. Glory to God. Son of the Father. Son of the Father. To Him be glory forever. To Him be glory forever. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Glory to God, Glory to God. Glory to God. Glory to the Spirit. to Him be glory forever. To Him be glory forever. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. Hallelujah. Amen. ఈ పూజా బలిలో మీరు నా కోసం ప్రార్థిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గడియలో కార్డినల్ ఓస్వాల్ గ్రాసియస్ మన అతి మేత్రాని వాళ్ళు పంపించిన లెటర్లో ఉన్నటువంటి ఈ 5 ఉద్దేశముల కోసం ప్రత్యేకంగా ఈ 4 ప్రోగ్రామ్స్లో ప్రార్థిస్తాం. మొదటి ఉద్దేశము ఎండ్ ఆఫ్ ద పాండమిక్, ఈ మహమ్మారి కంప్లీట్గా తొలగిపోవాలని. రెండవది హీలింగ్ ఫర్ దోస్ ఇన్ఫెక్టెడ్, ఎవరెవరు ఈ వ్యాధి సోకి బాధపడుతున్నారో వారికి స్వస్థత కలగాలని. థర్డ్, కంఫర్ట్ ఫర్ దోస్ హు ఆర్ మోర్నింగ్. మూడవది ఏడుస్తున్న వారు, విలపిస్తున్న వారిని దేవుడు ఓదార్చాలని. ఫోర్త్, కరేజ్ ఫర్ అవర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. నాలుగవది, ఎవరెవరైతే ముందుండి ఈ పనులన్నిటినీ చేస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు ధైర్యముతో నింపాలని. ఐదవది, సక్సెస్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్, ప్రొడక్షన్ ఆఫ్ మెడిసిన్ అండ్ వ్యాక్సిన్స్. 5వ ఉద్దేశం, ఎవరెవరు ఈ యొక్క రీసెర్చ్ చేసి ప్రజలను దీవించడానికి బయటపడు మార్గమును వెతుకుతున్నారో వారికి దేవుడు తోడుగా ఉండాలని. మెడిసిన్స్ తయారు చేసిన వారికి దేవుడు తోడుగా ఉండాలని. వ్యాక్సినేషన్ తయారు చేసిన వారు వారి యొక్క ప్రయత్నమును ప్రభు జయప్రదంగా దీవించాలని. ఈ 5 ఉద్దేశములు లేఖలో
మన పెద్దలు మనము ఈ దినమంతా ఈ 4 ప్రోగ్రామ్స్లో ధ్యానించి ప్రజల కోసం ఈ పరిస్థితిని మార్చడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి దేవుడు ఎన్నుకున్న గొప్ప దినం ఈ దినం. ప్రార్థించుకుందాం. దయచేసి మనసులో హృదయంలో తిన్నా తాగినా పడుకున్నా నిద్ర చేసినా ఏది చేసినా 24/7 దీని గురించి ఈ దినమంతా ధ్యానించుకుంటూ ప్రార్థించండి. ఇంతమంది చేసే ప్రార్థన మళ్ళీ మళ్ళీ పెద్దల ద్వారా ఈ వార్తను వినిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ అయోగ్యుడిగా దేవుడు నన్ను కూడా ఎన్నుకున్నందులకై ఈ ప్రార్థన నేను చేసేటప్పుడు నన్ను యోగ్యుడిగా ప్రభు చేయాలని, అలాగే మిమ్మల్ని కూడా ఈ దినమంతా ప్రార్థన చేయటానికి యోగ్యులుగా మలచాలని దానికి చెందిన ఫస్ట్ స్టెప్ ఈరోజు ప్రసంగంలో క్లుప్తంగా మనం వినబోతున్నాం. సిద్ధపడదాం. ఈ 4 కార్యక్రమాలు పితాపుత్ర పరిశుద్ధాత్మ మరియ తల్లికి అంకితం చేసుకుంటూ ఈ సంఘ ప్రార్థనను ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడవైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగమును పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారాలను విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లు దీవింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలేను. ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా ఉన్నచో అతడు స్తుతింపవలేను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలము పూయుదురు. విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరికి ఒకరు ప్రార్థించుకొనుడు. అప్పుడు మీరు స్వస్థతలగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఏలియా మనవంటి వాడే. వానలు కలగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు. నిన్ను యేసు ఎన్నుకున్నాడు. చీకటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. చీకటమన్నైన నీ పాత్రను రూపించెను తన సేవ కోసమే. ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు.
గాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. నేను మిమ్ము ప్రేమించినట్లునే మీరును ఒకరినొకడు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించి వానిని పాటించినచో మీరు నా స్నేహితులయ్యుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులనెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విసిదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ నిలబడి ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ఎందుకంటే ఈ దినమంతా మేము ప్రార్థనతో ఉపవాసముతో నీ సన్నిధిలో గడపాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన దినం. ప్రభువా, కార్డినల్ ప్రత్యేకంగా మా అందరి మీద ఉన్న ప్రేమ చేత తల్లి శ్రీ సభలో నీవు పెద్దలని ఎన్నుకొని పెద్దల ద్వారా మాట్లాడుతున్నావు. మీ జ్ఞానముతో కూడినటువంటి మేపరులు కాపరులు పలికిన మాట ప్రకారం వారికి తోడుగా ఉండి వారు చెప్పిన మాట ప్రకారం జీవించండి అని శ్రీసభ కట్టల బోధిస్తూ ఉంది. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ఓ ప్రభువా, ఈరోజు మేము విన్నాం, ఆ శక్తితో ఏలియా ప్రార్థించినప్పుడు పరలోకం తరబడి వర్షాన్ని కురిపించావు. మేము కూడా ఆసక్తితో ప్రార్థిస్తే ఈ దినమంతా ఎలాంటి కార్యం త్వరలోనే ఈ భూలోకంలో వస్తుందో నీకు తెలుసు ప్రభా. అందరూ కలవాలి కదా, అందరూ ఏకీభవించాలి కదా, అందరూ వాళ్ళ సొంత ఇంటిలో ఇలాంటి కార్యములు జరిగిందని భారము కలిగి ప్రార్థించాలి కదా. ఇది ఒక శక్తి ప్రభా. ప్రార్థన అనేది ఒక శక్తి. అది నీవు అనుగ్రహిస్తేనే మేము పొందగలం. దయచేయమని చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చేతులెత్తి యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలో దానియేలు ప్రార్థించాడంట. సింహాల నోటి నుండి దేవుడు తప్పించాడంట. మనం కూడా ఈరోజు ఈ మహమ్మారి అనే సింహాల గుహలో ఉన్నాం. ప్రార్థిస్తే దేవుడు తప్పిస్తాడని, ప్రార్థన బలము కావాలని చప్పట్లు కొడుతూ పాడదాం.
సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయా. నీతో నడిచే వరము నీయుమా, నీతో నడిసే వరమీయుమా. ఈ దినమంతా ప్రార్థింప వరము నీయుమా, ఈ దినమంతా ప్రార్థింప వరమీయుమా. ఈ దినమంతా ప్రార్థింప వరము కావాలి, ఈ దినమంతా ప్రార్థింప వరము కావాలి. ప్రార్థనతో ప్రసాచిని గెలువాలయ్యా, ప్రార్థనతో పిశాచిని గెలవాలయ్యా. మా పరిస్థితిని మార్చేది ప్రార్థన దేవా, మా పరిస్థితిని మార్చేది ప్రార్థన దేవా. నేర్పుమయ్యా నేర్పుమయ్యా, ఎలా మేము ప్రార్థించాలి నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నేర్పుమయ్యా, ఎలా మేము ప్రార్థించాలి నేర్పుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. థాంక్యూ థాంక్యూ థాంక్యూ. ప్రార్థన ఆత్మ ఈ దినమంతా ఆంధ్ర తెలంగాణలో తెలుగు భాషలో ఎంతమంది దీన్ని వింటున్నారు, వేరే దేశాలలో ఎంతమంది ఈ రోజు ఉదయం నుండి ఈ 4 ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు. గురువులు, కన్యాసులు, సామాన్యమైన ప్రజలు, చిన్నారి పిల్లలు ప్రతి ఒక్కరు చేసే ప్రార్థన ఫలించునుగాక. హల్లెలూయా. అమ్మ మరియ తల్లి మా కోసం ఈ దినమంతా ప్రార్థించండి. అందుకే ఈ సమయంలో నా వెనుక మరియ తల్లి స్వరూపాన్ని ఉంచి ఆమె కూడా మన కోసం ప్రార్థన చేయటానికి ఈ దేవుడు ఎన్నుకొన్నాడు. నా వెనుక మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఉంచి ప్రార్థన చేయటానికి ఆమెను కూడా మనం ఆహ్వానించాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. ఒక 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్. ఇంతసేపు నిలబడి ప్రార్థించిన మీ కుటుంబముతో నా ప్రార్థన దేవుని శక్తి నిలబడి ఆమేన్. మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒకసారి నిలబడమంటే మనం నిలబడాలి. ఎందుకు తెలుసా? ఏకీభవించినప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఆమేన్. మోకరించాలి అని చెప్పినప్పుడు మోకరించినప్పుడు మోకాళ్ళ క్రింద సైతాండు నలిగిపోతాడు. ఆమేన్. మోకాళ్ళు బలహీనత ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు బలహీనతను దేవునికి అర్పించుకోవచ్చు. మంచి ఆరోగ్యం ఉన్నవాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 4 రకమైనటువంటి సందేశంను మీకు అందించి స్టెప్ బై స్టెప్ సాయంత్రం 8 గంటల లోపల దైవరాజ్యం రావటానికి నేను నా బృందముతో పాటు మిమ్మల్ని బృందముగా మార్చుకొని పోరాడే ఉపవాస ప్రార్థన మన పెద్దలు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వాళ్ళకి విధేయించి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నన్ను ఈ దినమున ఇదే రోజున ఎన్నో సంవత్సరాల ముందు ఒక చిన్న గ్రామంలో సాయంత్రం 5 గంటల టైంలో ఒక వృద్ధ వయసులో ఉన్నటువంటి బిషప్ గారి ద్వారా రిటైర్మెంట్ అయిపోయినటువంటి బిషప్ గారు పూజ ముగించే వరకు ఉంటాడో లేదో అలాంటి పరిస్థితిలో అల్లాడిపోయి, బిషప్స్ ఆ రోజు లేరు కావున అందరు రోమాపురిలో ఉన్నారు కావున నా గురు పట్టాభిషేకం అలా జరిగింది.
అది 26 సంవత్సరాలు గడిచిపోయింది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈరోజు ఫస్ట్ స్టెప్. ఈరోజు అంతా ఉపవాసముతో మనం ప్రార్థించేటప్పుడు ఫస్ట్ మన ప్రార్థన ఫలించాలంటే, ఇఫ్ అవర్ ప్రేయర్ హ్యాస్ టు బి హర్డ్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? లెట్ మీ షేర్ విత్ యూ మేబీ 5 స్టెప్స్. క్లుప్తంగా చెప్తాను. 5 స్టెప్స్ లెట్ మీ షేర్ విత్ యూ ఇన్ అ జిస్ట్. సిద్ధంగా ఉండి బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. త్వరగా చదివి త్వరగా ముగిస్తాను. ఎందుకంటే మళ్ళీ 10 గంటల నుండి మీ మధ్యలో ఆరాధన జరపాలి, విజ్ఞాపన ప్రార్థన జరపాలి, పూజలు అర్పించాలి, స్వస్థత ప్రార్థన నడిపించాలి. మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ నడిపించాలి. సాయంత్రం 6 గంటల నుంచి మన ఆంధ్ర తెలంగాణ గురువులు కన్యాస్త్రులు మట్టవాస జీవితం జీవిస్తున్న వారికి వాక్యం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసిన వాళ్ళు మొట్టమొదటి స్టెప్, ఈరోజు మనం చేసే ప్రార్థన ద్వారా మహమ్మారి తొలగిపోవాలంటే, Amen. దేవుడు కనికరించాలంటే, దేవుడి ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఫస్ట్ స్టెప్, మొదటి మెట్టు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధం చేసుకుందామండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ సాయంత్రం లోపల దేవుడు మన మధ్యలో కార్యం చేయాలంటే ఈ స్టెప్స్ నేర్చుకోవాలి మనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనమును మనం చదువుదాం. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు ఈ 4 ప్రోగ్రాంలో పాల్గొంటూ ప్రార్థన చేసేటప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ ఇది ఒక ప్రవచనం లాగా మారాలని మీరు ప్రార్థించండి. అది ఏంటంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. అంటే అర్థం ఏంటిది? దేవుడే పరిపాలించబోతున్నాడు. దేవుడే రాజాలాగా ఈ మహమ్మారిని తొలగించి శాంతి కలుగునుగాక, ఆరోగ్యముతో నా బిడ్డలు జీవింతురుగాక. 3వ యోహాను 2 ప్రకారం మీ ఆత్మ ఎట్లా జీవిస్తుందో అలా మీరు అన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండే రోజులు వచ్చునుగా. కానీ దైవరాజ్యం ఆ కాలం రావాలని మనం ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ఈ కాలం రావాలంటే, దేవుని రాజ్యం రావాలంటే మనం ఏం చేయాలి? ఇంకా చదువుదాం. హృదయ పరివర్తనము చెంది, ఇది కండిషన్ పెడుతున్నాడు దేవుడు అండి. దయచేసి ఈ సాయం సమయమున మనం ముగించే లోపల రేపటి దినం నుండి ఏదైనా సువార్త ఈ మహమ్మారి గురించి గవర్నమెంట్ నుంచి, తర్వాత టీవీ వార్తలలో, మరి ఏమంటారు ప్రతిరోజు వచ్చే వార్తా పత్రికలలో రేపటి దినం నుండి ఏదైనా సువార్త మనకు కావాలంటే, వినబడాలంటే, ఈ రోజు వ్యాపిస్తూ కొన్ని లక్షలాది మందిని తాకుతున్నటువంటి వైరస్ తొలగిపోయి దేవుని కాలం, దేవుని మంచి కాలం, దేవుని రాజ్యం రావాలంటే మొదటి స్టెప్ ప్రభు చెప్తున్నాడు, మీరు హృదయ పరివర్తన చెందండి. చదవమేంకా, సువార్తను విశ్వసింపుడు. వెంటనే హృదయ పరివర్తన అని ఆ మాట ముగించే లోపలే సువార్త అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఇది కండిషన్ అండి. తన నోటితో ఒక మాట చెప్పి ముగించే లోపల హృదయ పరివర్తన చెందితే సువార్త అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు పలికే మాటను మనం విధేయించాలి. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు అంతా గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు మీరు ప్రార్థన చేయబోతున్నారు కదమ్మా, నేను రావాలని కోరుకుంటున్నారు కదా, దైవరాజ్యం రావాలని కోరుకుంటున్నారు కదా, సువార్త రావాలని కోరుకుంటున్నారు కదా. నేను చెప్తున్నాను చూడండి, ఈ 2 మాటలు కలిపి ప్రార్థించండి అంటున్నాడు. హృదయ పరివర్తన చెందండి, సువార్త ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని ప్రభు చెప్తున్నాడు. దీనికి కారణం ఎవరు? ఫాదర్ సిరిల్. సువార్త రావాలంటే నేను ఫస్ట్ హృదయ పరివర్తన చెందాలి. ఈ 26 సంవత్సరాలు నా గురుత్వ జీవితంలో నేను మనిషిగా, నరుడుగా, అయోగ్యుడుగా నా జీవితంలో పొరపాట్లు ఏమేమిదైతే చేశానో దానిని ప్రభు ముందు ఒప్పుకొని మనస్తాపడి హృదయ పరివర్తన చెందితే, నేను ఈ 4 ప్రోగ్రాం నడిపించినప్పుడు నాకు సువార్త, మా ఇంటిలో సువార్త,
ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నా అన్నయ్యకు సువార్త, తమిళనాడులో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ సువార్త, అలాగే నా ఆధ్యాత్మిక బిడ్డలైన మీ అందరికీ సువార్త. Praise the Lord. ప్రతి గురువును కన్యాస్త్రిని దేవుడు దీనికోసం పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారా? అలాగే సామాన్యమైన ప్రజలందరినీ ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. మీరు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయబోతున్నారు. దయచేసి ఫస్ట్ స్టెప్ ఉపవాస ప్రార్థన కాదమ్మా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, హృదయ పరివర్తన చెందు. అబౌట్ టర్న్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ. Thank you, Jesus. ఇది ఫస్ట్ సీక్రెట్. Praise the Lord. ఇది చిన్న పూజ మీకు తెలుసు, కానీ మీకు కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ 10 గంటల నుంచి మళ్ళీ ఒకసారి మీ మధ్యలో నా బృందముతో నిలబడి ఇంకొక స్టెప్ మిమ్మల్ని ఎక్కించాలి. ఫస్ట్ స్టెప్ ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయ పరివర్తన చెందితే ఆ శుభ కాలం వస్తుందంట, శుభ వార్త వస్తుందంట, దైవ రాజ్యం వస్తుందంట. Praise the Lord. Amen. దీనికి కారణం ఎవరు? ఆటంకపరిచిన వాళ్ళు ఎవరు? మనమే, మనమందరము. ఎవరు? కారుణ్య ప్రార్థన నడిపిస్తున్న ఫాదర్ సిరిల్, నా బృందం, మీరు. మనలో ఏదైనా మురికి ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ఉంటే, మనమే ఈ ప్రజల మీద దేవుని కరుణ కిరణాలు దిగి వచ్చి వారిని కడిగి శుద్ధి చేసి వారికి సువార్త వినకుండా ఆపేది మనమే అని ఒప్పుకోవాలంట. దానియేలు ఏదైనా పొరపాటు చేశాడా? లేదు. కానీ మీరు దానియేలు గ్రంథం తర్వాత చదువుకోండి, తర్వాత టైం ఉన్నప్పుడు ప్రభు చిత్తమైతే ఈ రోజు లోపల మీకు వివరించాలని ప్రభు చెప్తే చెప్తాను. దానియేలు ఎట్లా ప్రార్థిస్తాడు తెలుసా? ప్రభువా మేము పాపము చేశామయ్యా అంటున్నాడు. దానియేలు ఏ పొరపాటు చేయలేదు. ఆయన ఎట్లా ప్రార్థిస్తాడంటే, ప్రభువా మేము చేసిన పొరపాట్ల వలన మా దేశమును వాళ్ళు వదిలిపెట్టి ఈ బానిసత్వంలో బాబిలోనియ దేశంలో మా ప్రజలందరూ ఏడుస్తున్నారయ్యా. నేను నా ప్రజలు చేసిన పాపముల కోసం క్షమాపణ అడుగుతున్నామని ఏడ్చినప్పుడు వచ్చింది రక్షణ ఆ ప్రజలకు. Praise the Lord. అలాగే నేను గురువుగా, నాలాంటి గురువులు కన్యాస్తులు వాక్యం వినబోతున్నవారు ఈరోజు మీరు ఒక్కసారిగా ప్రభువా మేము చేసిన పొరపాట్లు ఏదియో ఈ ప్రజలకు సువార్త రావటానికి, ఈ మహమ్మారి తొలగిపోవటానికి ఆటంకముగా నేను ఉండకూడదయ్యా, నన్ను క్షమించమయ్యా, నీ రక్తముతో కడుగుమయ్యా అని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి మీకు ఒక వాక్యం చెప్తాను. మీరు తర్వాత ధ్యానించుకోండి. 139వ కీర్తన 23, 24 మీరు ధ్యానించుకోండి. టైం అయిపోతుంది. రెండవ స్టెప్ ప్రార్థన వినబడాలంటే, ఈ మొదటి ప్రసంగంలో ధ్యానాంశం ప్రార్థన వినబడాలంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మన ఉపవాసం చేసి ఇంత శ్రమపడి 4 ప్రోగ్రాం నడిపించినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే రెండవ స్టెప్ ఏమిటంటే, ఇది కూడా ప్రాముఖ్యమైన స్టెప్. విన్న తర్వాత మీలో చాలామంది దేవునికి లెక్క ఇవ్వాలి. ఎందుకంటే మనలో చాలామంది ఆటంకపరుస్తున్నాం ప్రభువు ఈ మహమ్మారిని తొలగించడానికి. ఎట్లా? చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. ద ఫస్ట్ స్టెప్ ఈస్ repent for your sins, the good news is waiting for you. Mark 1:15. Maybe some are listening, those who don't understand Telugu, doesn't matter. One step, Mark 1:15. Repent, good news is waiting for you is the first step. Praise the Lord. Second step is Matthew 5:23 onwards. Read that. చదవమ్మా. బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు, మీరు విన్నపములతో కూరగాయలతో మీరు కానుకలు ఇవ్వటానికి నా సన్నిధికి వచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో, నీకు ఆల్రెడీ స్ఫురించినట్లు అయితే ఆ కానుకను పీఠము చెందనే వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు. దీనికి అర్థం ఏంటి తెలుసా? నేను చాలా బాధతో చెప్తున్నాను. మన కుటుంబంలోనే మన మధ్యలో సఖ్యత లేదు. ఎట్లా ఈ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి? నేను ఇక్కడ నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను,
రోజు దేవా నాకు ఒక సందేశంనిచ్చి ప్రతిరోజు నూతనంగా నడిపించాలి కారుణ్య ప్రార్థన అని కన్నీళ్లు కాచి స్టేజ్ ఎక్కుతున్నాను అనుకోండి, మన మధ్యలోనే ఏదైనా తేడా పాపములు ఉంటే నేను ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఇక్కడే ఆగిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళదు, ప్రజలు నశించిపోతారు, చాలా మంది చనిపోతారు. దయచేసి అత్త కోడల మధ్యలో, మీ ఇంటిలో భార్య భర్త మధ్యలో ఎవరి మీదనా మీకు మనస్సులు ఉంటే దయచేసి తగ్గించుకోండి, సఖ్యపడండి. ఈరోజు రాత్రి లోపల సఖ్యపడండి. లేనిచో నా గొంతులో నేను ప్రకటించే ప్రతిదీ గాలికి ఎగిరిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మన పెద్దలు చాలా భారముతో లేఖలు రాసి ఈ ఉద్దేశములన్నింటినీ ప్రజలకు చెప్పి ప్రార్థించండి అని బిషప్స్కి, గురువులకు, కన్యాస్త్రులకు, ప్రజలకు ఈ లేఖను వివరించి చెప్పమని చెప్పారు. నేను వివరిస్తున్నాను. సైతాను పక్కన నిలబడి నవ్వుతుంటాడు, చూడు నీ కుటుంబంలోని మీరు కోట్లాడుకుంటున్నారు, పలాని వ్యక్తితో నీవు సఖ్యపడట్లేదు, గర్వముతో అహంభావముతో ఏదో ఒకటి పెట్టుకొని నీ మనసులో ఉంచుకొని నీవు ప్రార్థిస్తే చాలా మంది చచ్చిపోతున్నారు. ఎందుకు కోపం? నీవు కొన్ని క్షణాలలో మాయమైపోతున్న బుడగ లాంటిది నీ జీవితం. అర్థం చేసుకో, ఆటంకపరచకు. ప్రజలు నశించిపోతున్నారు. ఉపవాసం చేస్తే వింటాను అనుకుంటున్నావా? లేదు. ప్రభు చెప్తున్నాడు, అదే వాక్యంలో ప్రభు చెప్తాడు, మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం లేదు. యెషయా 58:4 తర్వాత 1 తిమోతి 2:8 మీ తర్వాత చదువుకోండి. ప్రభు చెప్తున్నాడు, మీ మధ్యలో వేలు చూపిస్తున్నారు, నేరమోపుతున్నారు, అసహించుకుంటున్నారు, మీ మధ్యలో ఏకభావం లేదు, నేను ఎట్లా వింటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ రెండవ స్టెప్. ద సెకండ్ స్టెప్ ఈస్ డోంట్ బ్లాక్ దిస్ ప్రేయర్ బై నాట్ reconciling with people. Unforgiveness will block this prayer. So many will die. Please humble yourself. Reconcile. ఎవరితోన మీ కుటుంబంలో చిన్న మనస్పతులు ఉన్నా వెళ్ళి ఒకసారి చెప్పండి ప్లీజ్. చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రజలు నశించిపోతున్నారు. చాలు చాలు, చనిపోయినది చాలు. మనమే కారణం. మనం సఖ్యపడాలి. మూడవది, థర్డ్ స్టెప్, అవిశ్వాసం. అవిశ్వాసం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8. జేమ్స్ చాప్టర్ 1 verse 6, verse 7, verse 8. అన్బిలీఫ్, డౌట్ఫుల్ స్పిరిట్. రీడ్ ప్లీజ్, చదవమ్మా. అతడు విశ్వాసముతో అడగవలెను. అతడు, మనం ఈ రోజుల్లో ఏదైతే ప్రార్థన చేయబోతున్నామో విశ్వాసముతో అడగాలి. జరగబోతుంది, జరిగింది, జరిగిపోయింది ఆల్రెడీ. ఓ మగమ్మారి తొలగిపోతుంది, వైరస్ బలహీనపడుతుంది, ప్రజలందరూ బయటపడుతున్నారు, ఆసుపత్రి నుండి బయటకు వస్తున్నారు. ఓ ఆక్సిజన్తో బ్రతుకుతున్నారు, ఆక్సిజన్ లేకుండా యేసు శ్వాసను ఊది బయటకు వస్తున్నారు. విశ్వసించాలని అంటున్నారండి. ఏదో చేస్తున్నారు. ఎవరో చెప్పారంట, బాంబేలో కార్డినల్ ఎవరో మరి అతి మేత్రాన్ని వారు లేఖ పంపించారంట, ఫాదర్ గారు ఏదో చెప్తున్నాడు. కాదు కాదు కాదు, విశ్వసించాలి. నాతో పాటు దయచేసి మీరు విశ్వాసమును ప్రకటించండి. చదవమా. ఏ మాత్రమును అనుమానింపరాదు. ఏ మాత్రమును అనుమానించకూడదంట. అనుమానించువాడు గాలిచే అటు ఇటు కొట్టుకుపోతున్నాయి. సముద్రము తరంగం వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. అసలు తలంపులో కూడా ఉండకూడదంట నీవు పొందుకుంటావని. దయచేసి మీకు ఎవరికైనా అపనమ్మకం కలిగించే ఈ వాట్సాప్ మెసేజెస్, వార్తలు అలా వస్తుంటే ప్రభు చెప్తున్నాడు, అమ్మ అపనమ్మకం రాకూడదు, డౌట్ రాకూడదు. డౌట్ లేకుండా ఈరోజు అంతా ప్రార్థించండి. అప్పుడు మార్కు 11:23-24 ప్రకారం సముద్రంలో వెళ్ళి పడిపోమంటే అది అట్లే జరుగునంట. అలాంటి విశ్వాసం ఫాదర్ సిరిల్కి కావాలని ప్రార్థించండి. అలాగే ఇక్కడ ఉన్న బృందం, మీరు నా బృందం, అందరూ కలిసి విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఇది 3వ స్టెప్. ఇక 2 స్టెప్స్ ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. 2 more steps. థర్డ్ వన్ ఈజ్
Do not doubt. Doubter cannot receive anything. థర్డ్ స్టెప్, ప్రార్థన ఫలించడానికి థర్డ్ స్టెప్ అయిపోయింది. మూడో స్టెప్ అయిపోయింది. నాలుగవ స్టెప్ మీ తర్వాత చదువుకోండి, టైం లేదు కావున. ఎఫెసీ 6:12, మొదటి యోహాను 5:19 మన ప్రార్థన ఫలించకుండా చేసేది ఈ చీకటి శక్తులంట. ఇలా మన ప్రార్థన పైకి వెళ్ళటానికి, సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మనము కష్టపడి ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు కొన్ని చీకటి శక్తులు మనమున్న ప్రాంతంలో తిరుగాడుతుంటాయంట, మనం నివసించే గూడారంలో పనిచేస్తూ ఉంటాయంట. ఆ శక్తులను బంధించి ప్రార్థన చేయాలంట. ఆమేన్. ఎఫెసీ 6:12 అట్లా చెప్తుంది. ఆకాశంలో తిరుగాడుతున్న శక్తులు, ఇహలోక శక్తులు నీవు ప్రార్థనలో కూర్చొనియది. ఈరోజు అప్పుడే నీకు ఫోన్ వస్తుంది. ఈరోజు చూడండి, ఈరోజు ఎక్కువ టెంప్టేషన్ వస్తుందండి. మీకు ఛాలెంజ్ చేస్తా, మీలో చాలామందికి ఈరోజు ఎక్కువ ఆకలి పుడుతుంది, ఎక్కువ తినాలని అనిపిస్తుంది. వేరే రోజులు ఉపవాసం ఉంటావు, కానీ ఉపవాసం డిక్లేర్ చేసిన రోజే నిన్ను సైతానుడు రకరకాలుగా ఆటంకపరుస్తాడు. నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేస్తుంది, ఫోన్ చేస్తాడు, పక్కన పెట్టండి. ఎందుకంటే ఇది సైతాను పెట్టిన ఆటంకాలు. అందువలన మీ ప్రార్థన చేయడానికి ముందు 10 గంటలకు మళ్ళీ వస్తాను కదా, నా బృందంతో పాటు మీతో ప్రార్థన నడిపిస్తాము కదా, రెండవ స్టెప్ ఎక్కుతాము కదా. ఆ టైం లోపల ఏదైనా ఇలాంటి ఆటంకాలు ఉంటే బంధింపబడునుగా కానీ ప్రార్థించుకుంటూ ప్రవేశించండి ఈ ఉపవాస ప్రార్థనలో. లాస్ట్ స్టెప్, ద ఫోర్త్ స్టెప్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ we are fighting against the powers of darkness, the satanic elements, the evil forces are binding us. It will not allow us to pray, allow us to concentrate. ఏకాగ్రత లేకుండా చేసేస్తాడు, ప్రార్థనను ఆటంకపరుస్తాడు. ఈరోజు ప్రార్థన చేయనీయడు. మీకు ఏదైతే ఆటంకంగా ఉంటుందో, సెల్ ఫోన్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి, ఈరోజు పర్వాలేదు. ఎక్సెప్ట్ దయచేసి ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో మీరు ఆఫ్ చేయవద్దు, మళ్ళీ నష్టం అయిపోతుంది. ఆటంకపరిచే అంధకార శక్తులకు లోబడకుండా సెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫిఫ్త్ స్టెప్, ఫైనల్ స్టెప్, 5వ స్టెప్, చివరి స్టెప్, ఆత్మభారం. ఆత్మభారం గలాతీ 4:19 దీనిని పౌలు అంటాడు, నాకు ప్రసవ వేదన అంటాడు. ఒకసారి ఆలోచించండి, మగ ఆయన పౌలు గారు ప్రసవ వేదన అంటున్నాడు. దేనికి? ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు రావాలని నా యొక్క ప్రసవ వేదన అంటాడు. ఈరోజు మనకు ప్రసవ వేదన రావాలి. ఏంటిది? ఈ మహమ్మారి తొలగిపోయి అందరూ బాగుండేటటువంటి ప్రార్థనకు పుట్టే ఒక బిడ్డకు పేరే ఈ స్వస్థత, ఈ విడుదల. మనం ఆ బిడ్డను చూడాలి సాయం సమయమున, రేపటి దినం నుండి. ప్రసవ వేదన, ఆత్మభారం కలిగి. ఈరోజు ఫాదర్ గారు ఒక మాటను చదివి వినిపించారు. ఏమని? తన స్నేహితుల కోసం తన ప్రాణములు దారబోయే వ్యక్తి కంటే గొప్ప ప్రేమ వేరే లేదని యోహాను 15:13 ఈరోజు ఫాదర్ గారు ఇప్పుడే చదివి వినిపించారు. కరెక్ట్గా ఈరోజు నా గురుపట్టాభిషేకం రోజు ముందు మాట అదే ఉంది. సువిశేష పట్టణం ఈరోజు అదే, నేను ఎన్నుకోలేదు. సువిశేష పట్టణం ఈరోజు ఉన్న సువిశేష పట్టణం అదే. నేను నిన్ను ఎన్నుకుంటేని, నీవు కాదు నన్ను ఎన్నుకున్న వ్యక్తి అని ప్రభు చెప్తున్నాడు. మీ అందరినీ దేవుడు ఎన్నుకుంటున్నాడండి. దయచేసి ఈ లింక్ను ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని అందరికి పంపండి, ఆల్రెడీ పంపండి. మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఒకసారి ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే దానిని ప్రజలకు పంపండి. 10 గంటలకు జరుగుతున్న ప్రోగ్రాంను పంపండి. ఎందుకంటే మనలందరినీ దేవుడు ఎన్నుకొని 5 స్టెప్స్ ద్వారా ఇంకొక స్టెప్ ఎక్కించి ప్రార్థన వీరులుగా లేపి 24/7 ఐ యామ్ ఫర్ గాడ్ అని గ్రూపును, అనగా డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్ను ఈరోజు అంతా ప్రభు సిద్ధం చేస్తాడు. స్టార్టింగ్ నుంచి మరి 3 గంటలు ఆ ప్రాంతం ఆ టైంలో జరిగే వరకు మీకు ఈ ప్రసంగాలు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు మట్టవాస జీవిస్తున్న రిలీజియస్ అంటారు ఇంగ్లీష్లో, సిస్టర్స్ అండ్ ఫాదర్స్, దే విల్ హ్యావ్ అడరేషన్, ప్రేయింగ్ ఫర్ ద హోల్ వరల్డ్. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాల సమయ పూజలో ఒక నూతన కాలం ఉదయించాలని. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు మాయమైపోతున్నాడు. ఈ పరిస్థితి మాయమైపోవాలని
నిత్య సూర్యుడైన యేసు ప్రభు ఈ ప్రపంచంలో ఉదయించాలని Amen. ఈ ఉపవాస క్రియల ద్వారా ఇప్పుడు చేసిన ఈ 5 స్టెప్స్ ఎక్కితేనే ఆ శుభవార్త వస్తుంది. కావున మనకు ఈ మెసేజ్కి ఏదైనా సంబంధం ఉంటే ఆటంకపరచను ప్రభువా, నేను మనసు మార్చుకుంటాను, ప్రార్థిస్తాను అని చెప్పేవాళ్ళు ఉంటే చేతులెత్తి ప్రభుతో చెప్పండి, ఓ యేసు ఓ యేసు, నన్ను ప్రార్థన వీరుడుగా లేపుము, నన్ను ప్రార్థన వీరుడుగా లేపుము. ఆమేన్. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం ఈ ఉదయకాల సమయం నుండి ఈ ఉదయకాల సమయం నుండి సాయం సమయం 8 గంటల వరకు సాయం సమయం 8 గంటల వరకు మా అందరి మీద ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. ఆమేన్. నీ పరలోక అభిషేకం కావాలి. ఆమేన్. సైతాన్ని బంధించే అభిషేకం రావాలయ్యా. ఆమేన్. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మా గాయక బృందం ఈ అర్పణ సమయంలో ఈ పాట పాడుతున్న వేళలో వారితో పాటు ఈ దినమంతా ప్రార్థనలు గడిపే బృందాన్ని ప్రభు లేపమని ప్రార్థిస్తూ ఉండండి. శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింప పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే ఈ పూజా బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు ప్రత్యేకంగా 26 సంవత్సరాలు ఎన్నో విపత్తులు, ఆపత్తులు, ఇక్కట్లు, ఇబ్బందులు, శోధనలు, విలపించే సమయములు, కుటుంబం నుండి వచ్చినటువంటి దుఃఖకరమైన వార్తలు, ఇవన్నిటి నుండి నన్ను జీవిత ప్రయాణంలో ముందుకు సాగించినట్లు నా జీవితంలో చేసిన మేలులను ఈ మహమ్మారిలో చిక్కుకొని బాధపడుతున్న ఈ ప్రజల కోసం ఈ దినమంతా అర్పించే భాగ్యమును గురువులుగా, కన్యాస్త్రులుగా, ప్రజలుగా మాకు నీవు ఎన్నుకొని విడుదల చేసిన ఈ దినమును బట్టి స్తోత్రం చెల్లించి దైవదూతలతో కలిసి నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. దయచేసి నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించినందులకే నేను రుణపడి జీవించాలని, అలాగే నా ఈ యొక్క శుభదినమున
మీ ఇంటిలో శుభకార్యములు జరగాలని ఈరోజు చాలామంది పూజ బలిని అర్పిస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో కూడా 10 గంటలకు కూడా అర్పించబోతున్నారు. వారందరినీ కూడా ప్రభువునకు అర్పించి ప్రార్థిస్తాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలచి నీకు పరిచర్య చేయుటకు నన్ను పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో దిక్కులేని మరణించినటువంటి ఆత్మలను, చనిపోయినటువంటి ఆత్మలను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, జోసెఫ్ రెనార్డ్మెంట్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ఈ విధముగా ఎన్నిసార్లు ఈ దేవుని శరీరమును, దేవుని రక్తమును గిన్నెలో పట్టుకొని ప్రార్థించి నన్ను దేవుడు దీవించాడో, ఈ దీవెనలు మీ కుటుంబం మీద కూడా ఏరాళముగా రావాలని ప్రభుని ప్రార్థించి ఆరాధిద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము మనసు మార్చుకొని హృదయ పరివర్తన చెంది సువార్త
త్వరగా ప్రపంచంలో రావటానికి మన ప్రార్థన సహాయపడాలని చేతులెత్తి పరలోక జపమును భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు అంతా ఉపవాస ప్రార్థన చేయాలని పెద్దలు చెప్పినట్టు మేము చేస్తున్న ప్రార్థన ద్వారా ఈ మహమ్మారి అనే కీడు నుండి ప్రజలను రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా యోగ్యతను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. విశ్వాసముతో ఈ దినము చేస్తున్న ప్రార్థన ఫలించినట్టు చేయుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలో ఈ దిన ప్రార్థన ద్వారా వచ్చునుగాక. మీతో శాంతి సమాధానము ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, తాను సృష్టించిన ఈ లోకం ఈ వేదనలో ఉండగా ఈరోజు జరిగే ఈ 2 పూజల ద్వారా, 2 ప్రోగ్రాం ద్వారా, మన చేతుల ద్వారా, మన ప్రార్థన ద్వారా ఈ ప్రపంచం మళ్ళా ఆయన సృష్టించిన రీతికి రావాలని ఆశతో కలలు కంటూ ప్రార్థించండి, నేను దయతో దిగి వస్తానని వేచి ఉన్న ప్రభు ఈయనే. ఈ విందులో పాల్గొని ప్రార్థన చేయటానికి ముందుకు వస్తున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం, లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం, లోకొనరారే దైవజనమా. ప్రేమ మార్గం యేసు ప్రభుని, ప్రేమ మార్గం యేసు ప్రభుని. ప్రభుని శరీరం సత్ప్రసాదం, ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నం, లోకొనరారే దైవజనమా. దయచేసి గమనించండి, ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటని పూజలో లేటుగా ఆన్లైన్కి వచ్చిన వాళ్ళు
పూజ ప్రారంభంలో చదివి వినిపించాను. దయచేసి దాన్ని చూసుకోండి. ఈరోజు ఇచ్చిన 5 స్టెప్స్ను ప్రజలకు లింక్ను పంపించి వాళ్ళు కూడా మొదటి ప్రార్థన నుండి రెండవ ప్రార్థనలో ప్రవేశించడానికి ముందు వాళ్ళకి సహాయపడండి. మీ మంచి మనసును ప్రభు దీవిస్తాడు. అలాగే మీరు గమనిస్తున్నారు, ఇది ఏదో ప్రతిరోజు డివైన్ ముత్తంగి టీవీలో జరుగుతున్న ఉదయకాల సమయ ప్రార్థనలాగా పూజలాగా జరగలేదు. గంట సేపు తీసుకున్నాం. కారణం ఏంటిది మీకు తెలుసు. ఈ దినమంతా ఉపవాస ప్రార్థన చేయాలని మనకు మన జ్ఞాన తండ్రి కార్డినల్ పంపించినటువంటి వార్త. మన అతిమేత్రాని వారు ప్రతి ఒక్కరిని ఆత్మభారముతో చేయవలసిన ప్రార్థన బాధ్యత. అందుకే స్టేజే మారింది. మీరు చూశారు, స్టేజే మారిపోయింది. మామూలుగా మన చిన్న గుడిలో జరిగే పూజ ఈరోజు ఉదయకాలం ఇక్కడ ప్రారంభమైంది. ఈ దినమంతా ఈ స్టేజ్ మీదనే. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చే దేవాలయం ఇది. వాళ్ళు ఇక్కడ ఉన్నారని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ నుంచి మరి ఆన్లైన్లో వచ్చే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయంను చూసి, ఈ దేవాలయంలో ఎలా ఉండేవాళ్ళం, ఎట్లా ఘనంగా ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతి ఆరాధన, స్వస్థత ప్రార్థన, సాక్ష్యాలు, ఎంతమంది కన్నీళ్లు తుడిచే ఆలయం. ఇక్కడ నుండే ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూ ఉంటుంది. మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అనగా ఇప్పుడు 6:30 నుంచి 7:30 వరకు ఈ కార్యక్రమం. తర్వాత 10 గంటల నుండి మళ్ళీ ఒకసారి కార్యక్రమం. తర్వాత గ్యాప్. తర్వాత 3 గంటల నుంచి మళ్ళీ కార్యక్రమం. తర్వాత గురువులు కన్యాస్త్రులకు ప్రత్యేక కార్యక్రమం 6 నుంచి 8 గంటల వరకు. ఈ గ్యాప్స్ దేనికంటే ఒక స్టెప్ నుండి ఇంకొక స్టెప్ లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఒక ఒడకం లాగా, ఒక్కరోజు ఒడకం. తెలుగులో చెప్పాలంటే యేసుతో ఒక్కరోజు అని ఒడకం. ఇది యేసుతో 40 రోజులు మనం గడిపాం. ఇది యేసుతో ఒక రోజు అనే ఈ కార్యక్రమం. ఇది నిన్ను, నీ కుటుంబాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ఈ మహమ్మారిని తొలగించి ప్రభు దీవించే ప్రత్యేక ఆధ్యాత్మిక సదస్సు, కూటము, ధ్యాన ఒడకం. దయచేసి వీలు ఉన్నవాళ్ళు అత్యవసరమైనటువంటి పనులు తప్ప మిగిలిన టైంలో ప్రభుతోనే ఎక్కువ గడపండి. సెల్లు కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాడాలని ప్రభు ప్రేరేపిస్తే వాడండి. మిగిలిన టైం అంతా ప్రభుతో గడపండి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ జీవితం, ఈ ప్రయాణం 8 గంటలకు కాదు, 24/7 అని ఈ కార్యక్రమాన్ని కూడా మీకు అప్పుడప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీ స్క్రీన్ మీద ఆ నంబర్ చూస్తారు. మీరు ఆ నంబర్కి ఫోన్ చేసి నేను యేసు ప్రభుతో 24/7 ఉండటానికి సిద్ధం అని ఒక చిన్న మెసేజ్ పంపాలి. రాత్రి ఎట్లా ఫాదర్ ప్రభుతో గడపాలని అనుకునే వాళ్ళు రాత్రి మీరు పడుకోండి, నిద్రించండి. నిద్రించినప్పుడు దేవానితో కనెక్షన్ పెట్టుకొని నిద్రిస్తానని చెప్పి నిద్రపోండి. మంచి నిద్ర వస్తుంది, పీడు కళలు రాదు. రాత్రి పూట ఉదయం లేచినప్పుడు సెల్ ఫోన్లో మీకు గుడ్ న్యూస్ ఏదైనా వస్తుంది, వెంటనే రిపోర్ట్ చేయండి. ఇక్కడ దీనికి పేరే 24/7. 24/7 అంటే రాత్రి పడుకోవటానికి వీలు లేదని కాదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే నిద్రపోండి. ప్రజల కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అలాగే నిద్రించండి. మంచి నిద్ర వస్తుంది. రాత్రి పూట కూడా బయట నుంచి ఏదైనా అంటు రోగములు లేకపోతే కీడులు మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ మీ పడక గది దాకా రాకుండా కాపాడుకోవటానికి ప్రార్థించుకుంటూ మంచిగా నిద్రపోండి. పగలంతా ఏ పని చేసినా కనెక్షన్ పెట్టుకొని ప్రభుతో ప్రార్థించండి. ఈ గ్రూప్కి పేరు డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్, అంతే, DMI. దయచేసి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ నంబర్కి మీరు ఫోన్ చేయకూడదు, ఫోన్ చేయొద్దు. వాట్సాప్లో I am 24/7 ఫర్ జీసస్ అని మెసేజ్ పంపిస్తే చాలు. ఈ ఫోన్లో మాత్రం ఎవరు మాట్లాడకూడదు. ఇది మాట్లాడకుండా జోజప్పగారులాగా మౌనిగా ఉండి ప్రార్థన చేసే ఒక గ్రూప్. ఇది ఇక్కడ మాత్రమే కాకుండా ఇప్పుడు మహమ్మారి, భవిష్యత్తులో ఏం రాబోతుందో అవన్నిటిని ముందుగానే ఆపే ప్రార్థన వీరులకు పేరే ఈ గ్రూపు. దయచేసి సిద్ధం చేసుకోండి, ప్రార్థన చేయండి. స్క్రీన్ మీద చూస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపించండి. త్వరలోనే ఈ గ్రూప్ని ఎలా నడిపించాలని ప్రభు రేపిస్తాడో మీకు తెలియచేస్తాను. ఇప్పుడు మీరు చివరి ప్రార్థన కోసం
లేచి నిలబడండి. ఈరోజు నా కోసం నా గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా అమ్మ నాన్న ఇక్కడ లేకపోయినా పరలోకంలో నుండి నాకు త్యాగం చేసినటువంటి అమ్మను చేసిన ప్రార్థన, నాన్న చేస్తున్న ప్రార్థన, మా తాత చేసిన పుణ్యం, తర్వాత ఈరోజు గురువు నా తరఫున పలికినటువంటి దేవునితో సంభాషించినటువంటి మాటలు, ఇక్కడ ఉన్న బృందం, మీరు నా బృందం అందరూ కలిసి చేసే ప్రార్థనకు మరొకసారి వందనాలు. దీనికంటే గొప్ప భాగ్యం ఎవరికి దొరుకుతుందండి? నేను గురువుగా మారిన రోజు 4 ప్రోగ్రామ్స్, ఒక్క రోజులోనే 4 ప్రోగ్రామ్స్ జరిపే మీకోసం ప్రార్థించే. ఎందుకంటే మీరు ఇచ్చిన పచ్చడి, మీరిచ్చిన ఆ కానుకతోనే నేను బట్టలు, నేను నా ఖర్చులన్నీ భరించేది మీరే, నన్ను కాపాడినది మీరే. తిరిగి మీకు రుణపడి ఈ 4 ప్రోగ్రామ్స్ చేయటానికి నాకు మంచి తెలివిని, జ్ఞానమును, అభిషేకమును దేవుడు దయచేసి ప్రత్యేకంగా సాయం సమయం 6 నుంచి 8 గంటలకు గురువులు కన్యాస్త్రులకు జరిపే ఆరాధనలో ప్రభువు నన్ను కరెక్ట్గా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఆరాధన జరపాలో అలాంటి జ్ఞానమును దయచేయమని కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి తాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుచున్నాము. మనము రొట్టెను త్రుంచినప్పుడు క్రీస్తు శరీరమున మనము పాలు పంచుకొనుచున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజక అభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిమి. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమ రహస్యము నా జీవితములో అంతర్భాగము అగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభు ఇక్కడ నిలబడి మిమ్మలను, మీ కుటుంబాలను ఈ దినమంతా ప్రార్థిస్తున్న ప్రార్థన ద్వారా సర్వ మానవాలను భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొకసారి 10 గంటలకు మీ అందరినీ కలుసుకునే వరకు చివరి పాట పాడుతున్నప్పుడు ప్రభు బిడ్డలకు ఈ వార్తను అందించండి. అందరినీ ప్రభు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దీవించునుగాక. ఆమేన్. సహాయమాతా ప్రార్థించు మాకై తల్లి, నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహ